బట్టతలలతోటి ఇబ్బంది పడుతున్నారా? అమ్మాయిల్లో జుట్టు పలచగా అయిపోవటంతో ఇబ్బంది పడుతున్నారా? మాడు కనిపించటం అనేది ఇబ్బంది పడుతున్నారా? మెనోపాజ్ దాటినాక విపరీతంగా జుట్టు ఊడిపోయి పలచగా అయిపోయి మీకు మాడు కనిపిస్తుందా? అలాంటప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? అసలు మినాక్సిడిల్, డ్యూటాస్టెరాయిడ్, ఫినాస్టెరాయిడ్ అసలుకి సేఫ్గా ఉంటాయా? ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి? అసలు అది ఏ విధంగా పనిచేస్తాయి? అలానే ముఖ్యమైనది ఏంటంటే అసలుకి పిఆర్పి మీసో జిఎఫ్సిస్ అనేటివి ఇలాంటి థెరపీస్ అనేటివి మనకి హెల్ప్ చేస్తాయా అనే దాని గురించి అని మనకి చాలా సందేహాలు ఉంటాయి. ఇలాంటి సందేహాలన్నీ నేను మీకు క్లియర్ చేయడానికని అవేర్నెస్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీహిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా మందికి, మగవాళ్ళకి కానివ్వండి, ఆడవాళ్ళకి కానివ్వండి, అబ్బాయిలకి అమ్మాయిలకి కానివ్వండి, మీకు జుట్లు ఊడిపోతున్నాయి కనుక, లేక మీకు జుట్టు విపరీతంగా థిన్నింగ్ అయిపోయి మాడు కనిపించటం ఉంటే గనక దాన్ని మనం హెయిర్ థిన్నింగ్, హెయిర్ లాస్ అని అంటాం. ఆండ్రోజెనెటిక్ అలోపేసియా అని కూడా అంటాం అనమాట. దీనికి కారణాలు నా పాత వీడియోస్లో చెప్పానండి. నేను మీకు ఈ సిరీస్ అంతా హెయిర్ లాస్ వీడియోస్ గురించి చేస్తున్నాను. ఈ సిరీస్ అంతా హెయిర్ లాస్ ఎందుకు చేస్తున్నానంటే కారణాలు ఏంటి, దానికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా చేయాలి అనే దాని గురించి అని నేను మీకు వివరిస్తున్నానండి. ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే హెయిర్ లాస్కి కారణాల్లో ముఖ్యమైనది ఏంటంటే లైఫ్ స్టైల్ మారటం. లైఫ్ స్టైల్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే సరైన టైంలో నిద్రపోకుండా ఉండటం, సరైన టైంలో ఆహారం తీసుకోకుండా ఉండటం, పౌష్టిక ఆహారం తీసుకోకుండా ఉండటం, నీళ్లు తలస్నానానికి యూజ్ చేసేది హార్ష్ వాటర్ ఉండటం, అలానే మీకు ఇతరత్ర ప్రాబ్లమ్స్ తోటి ఉండటంతో మనం ఖచ్చితంగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి కరెక్షన్స్ చేసుకొని ఆ తర్వాత మనము మందులు అనేటివి వాడుకోవాల్సిన అవసరం ఉంటుందండి. పెప్టైడ్స్ గురించి, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ గురించి అని నా ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పానండి. మినాక్సిడిల్, ఫినాస్టెరాయిడ్ గురించి అని, డ్యూటాస్టెరాయిడ్ గురించి అని, పిఆర్పి మీసో జిఎఫ్సిస్ అనే దాని గురించి అని వివరిస్తానండి. మినాక్సిడిల్ అనేది ఒక వాసోడైలేటర్ అండి. ఈ మినాక్సిడిల్ అనేది వాసోడైలేషన్ ఎందుకు అవుతుంది అని అంటే మనకి ఆ కాంపౌండ్ అనేది పొటాషియం ఛానల్స్లోకి వెళ్ళి, అంటే ఇతరత్ర కెమికల్ యాక్టివిటీ తోటి అది లోపలికి వెళ్ళి అక్కడ మనకి పొటాషియం ఛానల్స్ ఓపెనింగ్ తోటి మనకి బ్లడ్ వెజల్స్ అనేవి డైలేషన్ అవుతాయి అన్నమాట. అంటే మనకి జుట్టుకి ఖచ్చితంగా ఒక బ్లడ్ వెజల్ సప్లై అనేది కుదుర్ల దగ్గర ఉంటుందండి. ఈ కుదుర్ల దగ్గర మనకి మంచి రిచ్ వాస్కులర్ సప్లై ఉంటే గనక మంచిగా జుట్టు అనేది మంచిగా విపరీతంగా మంచిగా పెరుగుతుంది అనమాట. అలాగే మనకి ఆ వాస్కులర్ సప్లై అనేది, రక్తనాళాలు అనేది మనకి కన్స్ట్రిక్ట్ అవుతూ చిన్నగా అయిపోతూ పోతుంది అనుకోండి. న్యూట్రిషనల్ సప్లై అనేది తక్కువ అవ్వటంతో మనకి జుట్లు వెడల్పు అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అలానే మనకి న్యూట్రిషనల్ సప్లై అనేది కూడా కట్ ఆఫ్ అవుతూ ఉంటుంది. కానీ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది హెయిర్ థిన్నింగ్ అనేది డిహెచ్టి పాత్వే తోటి సంబంధం అండి. హెయిర్ లాస్ అనేది ఈ వాస్కులర్ కానీ లేకపోతే న్యూట్రిషనల్ కానీ వీటన్నిటితోటి సంబంధం ఉంటుంది అనమాట. అయితే ఎప్పుడైతే ఈ రక్తనాళాలు సన్నగా అయిపోతూ ఉంటుందో అప్పుడు ఈ మినాక్సిడిల్ అనేది దానికి అక్కడికి వెళ్ళి ఆ వాస్కులర్ అనేది డైలేషన్ చేసినప్పుడు రక్తనాళాలు వెడల్పైనప్పుడు మంచి న్యూట్రిషనల్ సప్లై అనేది వస్తుందని థియరీ అనమాట. దానితోటి ఏమవుతుందనంటే జుట్టు పక్కన చుట్టూరా ఉన్న సెల్స్ అన్ని ఎన్రిచ్ అయ్యి, అంటే మనకి మైక్రో న్యూట్రియంట్స్ అండి. గుర్తుపెట్టుకోండి, కేవలం మనకి ప్రోటీన్స్ ఉంటే, అమైనో యాసిడ్స్ ఉంటే సరిపోదండి. వాటిలో మైక్రో న్యూట్రియంట్స్ కూడా అవసరం ఉంటుందన్నమాట. ఇలాంటి మైక్రో న్యూట్రియంట్స్ అనే సప్లై అనేది జుట్టుకు పెరగటం వల్ల నెమ్మదిగా జుట్టు అనేది మెల్లగా గట్టిగా అవ్వటం అనేది మొదలవుతూ ఉంటుంది అనమాట. అసలు ఈ మినాక్సిడిల్ మనకి సేఫా అని అంటే చాలా సేఫ్ అండి. మినాక్సిడిల్ తోటి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా తక్కువ. చాలా మంది పేషెంట్స్ ఏం అపోహ పడతారు అని అంటే మినాక్సిడిల్ వల్ల సెక్షువల్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని చెప్పి చాలా మంది భయపడుతూ ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఎప్పుడు రాదండి. మినాక్సిడిల్ అనేది హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా చాలా మంచి ఫ్రెండ్. ఎందుకనంటే మినాక్సిడిల్ ఎన్నో సంవత్సరాల పాటు యూజ్ చేస్తున్న పేషెంట్స్ నా దగ్గర ఉన్నారండి. చక్కగా యూజ్ చేస్తారు మినాక్సిడిల్. ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదైనా ఒక పూట అయినా పెడతారు, 2 పూటలైనా పెట్టొచ్చండి. అలా పెడుతూ కొన్ని సంవత్సరాల పాటు యూజ్ చేసుకుంటూ ఉంటారు. నా దగ్గర పిఆర్పి మీసో జిఎఫ్సిస్ చేయించుకుంటారు. 6 నెలల తర్వాత మెయింటెనెన్స్లోకి వెళ్ళిపోతారు. మినాక్సిడిల్ ఒక న్యూట్రిషనల్ సప్లిమెంట్ కానీ, డ్యూటాస్టెరాయిడ్, ఫినాస్టెరాయిడ్ కానీ యూజ్ చేస్తారు. అది యూజ్ చేయటంతో 6 నెలల వరకు అలానే కంటిన్యూస్గా యూజ్ చేస్తారు. అలానే మళ్ళీ 6 నెలలకు ఒక మాట వచ్చేసి ఒక పిఆర్పి మీసో జిఎఫ్సిస్ ఏదైనా ఒకటి చేయించుకుంటారు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ 6 నెలల తర్వాత వస్తారు. ఇలా 6 నెలలకు ఒకసారి రావటం అనేది చాలా ఈజీగా ఉంటుందండి. మెయింటెనెన్స్ అనేది ఒక టాబ్లెట్, ఒక లోషన్ అనేది అలవాటు చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఈ మినాక్సిడిల్ అనేది ఒక మంచి ఫ్రెండ్గా మీరు పరిగణించాలండి.
ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయనంటే చుండ్రులాగా అనిపించవచ్చండి, డ్రైనెస్ లాగా అనిపించవచ్చు, లేకపోతే మీకు చిన్నగా దురదగా రావచ్చు. విపరీతమైన రియాక్షన్స్ కానీ అలర్జిక్ రియాక్షన్స్ కానీ చాలా అరుదుగా ఉంటాయండి. ఏవి కూడా మీకు ప్రాబ్లమ్స్ అనేటివి మీకు చాలా మినాక్సిడిల్ తోటి చాలా చాలా తక్కువగా ఉంటుంది. సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి చాలా తక్కువ అండి. మినాక్సిడిల్ అనేది మీరు ఇక్కడ అప్లై చేసుకుంటే మీకు జుట్లు కుదుళ్ళు అనేటివి స్ట్రాంగ్ అవుతూ నెమ్మదిగా నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. మినాక్సిడిల్ ఆడపిల్లలకు కూడా మనం యూస్ చేయొచ్చండి. 2% కానీ 5% కానీ ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవో చూసుకొని మనం చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుందండి. సో హెయిర్ లాస్లో మనకున్న ఈ విషయాలు అనేది మనం తప్పకుండా గమనించి మనకి దీని తగ్గట్టుగా అసలు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి అని మనం ఆలోచన చేసుకుంటూ మినాక్సిడిల్ని కొన్ని నెలల పాటు కొన్ని సంవత్సరాల పాటు యూస్ చేస్తే తప్పకుండా మీకున్న బట్టతల సమస్యలు కొద్దిగంత వరకైనా మనకి రిజాల్వ్ అవుతుంది. చాలా మంది పేషెంట్స్కి ఉన్న జుట్లని కాపాడుకుంటామని అంటారు. అలాంటప్పుడే మినాక్సిడిల్ అనేది మంచి ఫ్రెండ్ అండి. కొత్త జుట్లు కావాలి అని అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కావాలండి. ఉన్న జుట్లని కాపాడుకోవాలంటే మినాక్సిడిల్ని ఈ విధంగా యూస్ చేయొచ్చు. మినాక్సిడిల్తో పాటు మనం డ్యూటాస్టరైడ్, ఫినాస్టరైడ్ యూస్ చేస్తే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి. కానీ ఈ డ్యూటాస్టరైడ్, ఫినాస్టరైడ్ అనేది కాంబినేషన్లో మనకి ఏంటనంటే మగవాళ్ళలో మనం యూస్ చేయొచ్చు. కానీ ఆడపిల్లల్లో మనం డ్యూటాస్టరైడ్, ఫినాస్టరైడ్ అనేది యూస్ చేయమండి. మినాక్సిడిల్ మాత్రం యూస్ చేయొచ్చు. అయితే ఈ డ్యూటాస్టరైడ్, ఫినాస్టరైడ్ అనేది ఆడవాళ్ళకి పోస్ట్ మెనోపాజల్, పెరీ మెనోపాజల్, పిల్లల్ది ప్రెగ్నెన్సీ అయిపోయి ట్యూబెక్టమీ అయిపోయిన వాళ్ళకి మనం ప్రయత్నాలు చేయొచ్చండి. ఈ డ్యూటోప్రాస్ట్ అనేది చేయటంతో మనకి జుట్లు అనేటివి చాలా గట్టిగా నిలబడతాయండి. పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో కూడా మనం ఈ చేస్తూ ఉంటే చాలా బ్రహ్మాండంగా జుట్లు అనేటివి మంచిగా నిలబడతాయి. మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధిస్తామండి. సో మినాక్సిడిల్ గురించి నేను చాలా క్లియర్గా చెప్పానండి. మీకు చాలా మంచి ఫ్రెండ్ మినాక్సిడిల్ ఖచ్చితంగా మీరు యూస్ చేయాలనంటే మీరు అసలుకి మీకు అవసరం ఉందా లేదా, మీకు బట్టతల ఉందా లేదా, లేకపోతే మనకి ఏ విధంగా పెప్టైడ్స్తో సరిపోతుందా, మినాక్సిడిల్ పెప్టైడ్స్తో సరిపోతుందా, లేకపోతే 2 కాంబినేషన్స్లో చేయొచ్చా, లేకపోతే మినాక్సిడిల్ని మనం ఆన్ అండ్ ఆఫ్ చేయాలా, లేకపోతే ఏ టాబ్లెట్స్ తోటి యూస్ చేయాలా, ఇవన్నీ సందేహాలు ఉన్నాయనంటే తప్పకుండా మీరు మా దగ్గరికి వచ్చి డిస్కస్ చేయొచ్చు. మీకు ఎటువంటివైనా కానీ సమస్యలు స్కిన్, హెయిర్ది ఉంటే కనుక మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. దానికి నాకు వీలున్నప్పుడు మీకు టెక్స్ట్ రిప్లై కానీ వీడియో రిప్లై కానీ ఖచ్చితంగా చేస్తానండి. అలానే మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోని లైక్ చేసి దయచేసి మీ మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అమ్మ నాన్నకి, అక్క చెల్లెలకి, అన్న తమ్ముళ్ళకి ఎవరికైనా కానీ తెలిసిన వాళ్ళకి జుట్టుతోటి ఊడిపోవటం ఇబ్బంది పడుతున్నారు అని అంటే దానికి మీరు ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి చెప్పండి. ఇలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. మంచిగా తప్పకుండా మంచిగా వీ క్యాన్ ప్రొక్యూర్ దోస్ థెరపీస్ అని. మా దగ్గర చేస్తున్న PRP థెరపీస్ అనేటివి వేరేగా ఉంటాయండి. దయచేసి మీరు వచ్చి మీరు చేయించుకుంటే అప్పుడు మీకు తెలుస్తుంది ఈ క్వాలిటీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేసి. అలానే మీకు PRP, మీసో, GFCs అనే కాకుండా ఖచ్చితంగా మనం ముఖ్యమైనది చూసుకోవాల్సింది ఏంటనంటే మనకి మెయింటెనెన్స్ థెరపీస్ అనేటివి చాలా ముఖ్యం. సో ఇతరత్ర ఇన్ఫర్మేషన్స్ గురించి అని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ నొక్కితే. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నమస్తే.